కష్టాలు వస్తేనే లేకపోతే ఒక రాయిని శిల్పి చెక్కితేనే ఒక రూపం వస్తుంది, ఒక వాల్యూ వస్తుందని ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. మరి 14 ఏళ్ళు అరణ్యవాసం చేసిన శ్రీరాముడి జీవితం అరణ్యవాసం నుంచి ఎలా మారింది? ఏంటనేది. అరణ్యవాసానికి వెళ్ళేంత వరకు రాముడు విశ్వామిత్రుడి యాగ సంరక్షణకి వెళ్ళి బలాతి బలాని విద్యలే నేర్చుకున్నటువంటి వాడు. గారాభంగా ఇంట్లో పెరిగినటువంటి వాడు. ఆయనకి దశరథుడు పిలిచి దశరథుడు అడుగుతాడు, నీకు రాజ్య పట్టాభిషేకం చేస్తానయ్యా, యువరాజ్య పట్టాభిషేకం చేస్తానంటే ఏమి మాట్లాడలా. పట్టాభిషేకం చేస్తారా అనుకున్నాడు. అదే రాత్రికి పిలిచి, నువ్వు వనాలకు వెళ్ళా, నేను వనాలకు వెళ్ళాలా, అంతే, ఏముండదు. ఆ తండ్రి ఆ మాట చెప్పలేకపోతున్నాడు అని కైక చెప్పింది, మీ నాయన నిన్ను అడవులకు వెళ్ళమని చెబుతున్నాడు. తల్లి ఆమె చెప్పిందంటే తండ్రి ఆజ్ఞ అయి ఉంటుందని తెలిసి గ్రహించాడు. సరే వెళ్ళాడు. ఆ అడవులకి వెళ్ళకపోతే రాముడు అనేటటువంటి వాడు, రాముడు గురించి మనం ఇంతగా చెప్పుకోవాల్సిన అవసరాలు ఉండవు. ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంతో మంది మునుల్ని కలిశాడు. అత్రి, భరద్వాజ, గౌతముడు ఇట్లాంటి మహామహామునులందరి ఆశ్రమాల్లో ఉంటూ ఉంటూ వెళ్ళారు. వాళ్ళు ఎన్నో చెప్పారు మంచి విషయాలు, ధర్మ సూక్ష్మాలు చెప్పారు, ధర్మ పద్ధతి చెప్పారు. అవన్నీ నేర్చుకున్నారు. అప్పుడు ఆయన అనుకున్నాడు, ఓహో కైక ఎంత గొప్పది, ఇవన్నీ నేను తెలుసుకోవడానికి నేర్చుకోవడానికి. ఇది ఎక్కడ వస్తుందంటే తర్వాత వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత పుష్పక విమానంలో 14 ఏళ్ళు అయిన తర్వాత పుష్పక విమానాన్ని దిగుతారు. అక్కడ కౌసల్య, సుమిత్ర, కైక వీళ్ళందరూ నిల్చుంటారు. రాముడు వెళ్ళి ముందు కైకమ్మ పాదాలకు నమస్కరిస్తాడు. ఇదేంటి నాయన, నాకు మీ అమ్మగారు కౌసల్య నీ కనతల్లి. లేదమ్మా, ఆమె మామూలు భౌతిక జన్మ ఇచ్చింది, నీవు అసలు నాకు మంచి జన్మ ఇచ్చింది. నువ్వు కానీ అడవులకు పంపకపోతే నాకు ఇంత ధర్మం తెప్పేవాళ్ళ మునులు, ఇన్ని విద్యలు తెలుసుకునేవాడినా, ఇంత అస్త్రశస్త్రాస్త్ర కోవిదుడయ్యేవాడినా, ఇటు హనుమంతుడు లాంటి మహానుభావుడితో పరిచయం ఏర్పడేదా, అంతటి సముద్రానికి వంతెన కట్టగలిగేవాడినా, అంతటి దురాత్ముడైనటువంటి రావణుని సంహరించగలిగి లోకంలో పేరు తెచ్చుకోగలిగి లోకంలో అపనింద కలిగినా కూడా ఆమెని అగ్ని పునీత అని నిరూపించగలిగేవాడినా, నువ్వమ్మా నాకు తల్లి. రాముడు తర్వాత మరి కైకేయి బాధపడలేదండి, నేను రాముడిని అడవులకు పంపి పడ్డది కానీ ఇక అది తీరదు. ఎందుకంటే వెళ్ళిపోయినాడు. భరతుడు వెళ్ళాడుగా, భరతుడు కూడా వెళ్ళాడుగా, అన్నం తీసుకొస్తానని సైన్యంతో. లక్ష్మణుడు చెట్టెక్కి చూశాడు, సూర్యవంశపు రాజుల పతాకాలు వస్తున్నాయి గోలగోలగా. ఓహో, భరతుడు అన్నని ఇక్కడ కూడా లేకుండా చేసి పూర్తిగా రాజ్యం వెళ్ళాలనుకుంటాడు. లేకపోతే 14 ఏళ్ళ తర్వాత వస్తే ఇవ్వాల్సి వస్తున్నామని అనుమానం ఏమో తమ్ముడు, కానీ లక్ష్మణుడు అనుకున్నాడు. రాముడు అదే ఉండదా, అదే నువ్వు అపోహలు పడవాకు, భరతుడు అట్లాంటి వాడు కాదు, నిదానించు, వస్తాడుగా దగ్గరికి. వచ్చి, అన్నా నువ్వు లేని రాజ్యంలో నేనుండను, నేను లేనప్పుడు ఇది జరిగింది, ఆ పట్టాభిషేకం అనేటటువంటి గొడవే నాకు తెలియదు, నేను లేనప్పుడు మా అమ్మ రాజ్యం కోరింది, మా అమ్మ మాట మన్నించన్నా, నువ్వు రా, నీ పట్టాభిషేకం చేస్తానంటే నేను రాకూడదు, నువ్వు రాకపోతే నేను రాజ్యపాలన చెయ్యనన్నాడు. కాదు, చెయ్యాల్సిందే, నువ్వు రావాల్సిందే అన్నాడు. కాదరా నాయన, అది ఎట్లా కుదరదులే అన్నా కూడా, పోనీ నీ పాదుకలు అక్కడ పెట్టి పట్టాభిషేకం, పాదుకా పట్టాభిషేకం చేసి ఆ ప్రతినిధిగా నేను పరిపాలిస్తాను. ఆ తర్వాత ఇక్కడ ఒక చిత్రం, కైకేయి ఏమో రాజ్యం పోగొట్టు పట్టాభిషేకంలో, ఈ పాదుకలేమో భరతుడు ఎత్తుకెళ్ళాడు. ఆ తర్వాత వీళ్ళు అడవిలో పోతుంటే విరాధుడు అనే రాక్షసుడు వచ్చి సీతను పట్టుకెళ్తాడు. ఒక రాక్షసుడు ఒక ప్రళయం లాగా వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు రాముడు బాధపడతాడు, లక్ష్మణ నాకేంటి ఇట్లా కాలం, తల్లి ఏమో రాజ్యం పోగొట్టు, తమ్ముడేమో పాదాలకి రక్షణ కూడా లేకుండా చేశాడు అడవుల్లో, సీతనేమో వీడెవడో ఎత్తుకెళ్తున్నాడు, నా గతికేంటి, నేను ఎందుకు, తమ్ముడితో చెప్పుకొని బాధపడతాడు. అమ్మేమో రాజ్యం పోగొట్టు, తమ్ముడేమో చెప్పులు పోగొట్టాడు, వీడేమో సీతను పోగొట్టాడు, ఇక నేను ఎందుకయ్యా. లక్ష్మణుడు వరడిస్తాడు, తర్వాత విరాధుడిని సంహరిస్తారు, వెళ్ళిపోతుంది కథ. చూడండి, అక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే ఎంత నైరాశ్య స్థితికి వెళ్ళిపోయినాడు. అక్కడ బాధపడ్డాడు. అదే దైవాంశ సంభూతుడు అయితే బాధపడ్డగా నా శక్తి, విరాధుడు ఎంత, వాడెంత, వీడెంత అనేవాడు. బాధపడ్డాడు, మానవుడు బాధపడ్డట్టే బాధపడ్డాడు. నాకు అది పోయే, ఇది పోయే, అది పోయే అని మనం అనుకుంటామే, అట్లా బాధపడ్డాడు. అదే అదొక్కటి చాలు మానవుడు అంటారు.